అందరికీ నమస్తే వెల్కమ్ టు సోనీస్ కుకింగ్ వరల్డ్। ఈ రోజు వీడియోలో ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। న్యూ ఇయర్ రాబోతుంది కదా, పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి। 31st నైట్ కేక్ కట్ చేసుకొని చాలా ఇష్టంగా తినేస్తారు। చాలా హెల్దీ కూడా, ఇందులో మైదా వాడలేదు, పంచదార వాడలేదు, చాలా హెల్దీ కేక్ అండి। డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేశాను, మీరు కూడా ఇలా చేసుకోండి। దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి। మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి। ఎలాంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు। ఇలా కరిగించుకొని ఇంకో గిన్నెలో వడకట్టుకొని తీసేసి పాకం వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి। సన్నగా తరిగిన జీడిపప్పు, బాదాము, ఎండు ద్రాక్ష, టూటీ ఫ్రూటీ అన్నీ వేసేసుకోండి। మా పిల్లలు అన్నీ తినరండి, అందుకని నేను అన్నీ వేయలేదు। ఇందులో మీరు ఇంకా వాల్నట్స్ కానీ, పిస్తా పప్పు కానీ, డేట్స్ కానీ అన్నీ సన్నగా తరిగి వేసేసుకోండి। ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసి కలిపేసి మూతపెట్టి పక్కన పెట్టేసేయండి। ఇందులో చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ అన్నీ కలిపేసి ఇలా మెత్తడి పౌడర్ లాగా చేసేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడైతే పిండిని జల్లించుకుందాము। ఒక పేపర్ మీద కానీ గిన్నెలో కానీ జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకోవాలి। పిండి అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి కేక్ చేసేటప్పుడు। ఇది పడేసేసి ఈ పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇప్పుడైతే మనం కేక్ చేసుకునే గిన్నెకి ఆయిల్ అయితే రాసేసుకోవాలి। నేనైతే రైస్ కుక్కర్ కొనేటప్పుడు ఫ్రీగా ఇచ్చారు, దీన్నే నేను బేకింగ్ ట్రేగా వాడుకుంటున్నాను। ఆయిల్ రాసేసుకొని బటర్ పేపర్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/3 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ ఏదైనా వేసేసుకోండి। ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగు ఉండలేమీ లేకుండా చిలికేసుకొని, అది కూడా 1/2 కప్పు మొత్తం వేయకుండా కొంచెం ఉంచేసి వేసేసాను। 3/4 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా విస్కర్తో కలిపేసుకోవాలి। పెరుగు, ఆయిల్ చక్కగా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ముందుగా మనం బెల్లం పాకంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి। మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తింటారో అవన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చండి। 1/2 కప్పే వేయాలని ఏం లేదు, కప్పు వరకు వేసేసుకోవచ్చు। ఇలా కలుపుకున్నాక మనం జల్లించి పెట్టుకున్న ఈ పిండి అంతా గోధుమ పిండి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి। ఇలా ఒకే డైరెక్షన్లో కలిపేసుకోవాలి। పిండి మరి పలచగా ఉండకూడదు, అలాగని మరి గట్టిగా కూడా ఉండకూడదు। పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి। పిండి అయితే కలిపాం కదా, ఇప్పుడు దీన్ని ముందుగా మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ట్రేలోకి అయితే వేసేసుకోవాలి। అంతా వేసేసుకొని శుభ్రంగా ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి। ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని జీడిపప్పు వేసాను 1 టేబుల్ స్పూన్ వరకు, 1 టేబుల్ స్పూన్ బాదాము ఇలా కట్ చేసి వేసాను, కొన్ని పంప్కిన్ సీడ్స్ వేసేసాను, ఏవైనా వేసుకోవచ్చండి। మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూటీ వేసాను, గ్రీన్వి, రెడ్వి, ఎండు ద్రాక్ష, చెర్రీస్ అయినా సరే ఏవైనా పిల్లలు ఏవి ఇష్టంగా తింటారో అవన్నీ వేసేసుకోవచ్చండి। పైన అనేది చాలా అందంగా కనపడిద్ది చూడండి, అన్నీ వేసేసరికి ఎలా ఉందో। ఇప్పుడైతే ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ గిన్నె పెట్టేసుకోవాలి। మూత పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లోనే 30 నిమిషాల పాటు కేక్ని అయితే ఉడికించుకోవాలి। 30 నిమిషాల తర్వాత నేనైతే మూత తీసి చూశాను, ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే పిండి అయితే ఏమీ అంటుకోలేదండి, కేక్ అయితే రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోవాలి। ఒక క్లాత్ కప్పేసి పూర్తిగా చల్లారనివ్వాలి, పైన డ్రై అయిపోకుండా క్లాత్ కప్పుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। నాకైతే 30 నుంచి 35 నిమిషాల మధ్యలో పట్టిందండి। మీరు మీ స్టవ్ను బట్టి మంటను కొంచెం అటు ఇటు పెట్టుకునే దాన్ని బట్టి ఇంకో 5 నిమిషాలు చూసుకొని ఉడికించుకోండి। టూత్ పిక్ గుచ్చినప్పుడు అర్థమైద్ది, ఇంకేదైనా తడి తగిలితే ఇంకో 5 మినిట్స్ ఉంచుకోండి। ఇప్పుడైతే పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతోటి ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకొని ప్లేట్ బోర్లించేసి 2 సార్లు
గట్టిగా తడితే కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేసిద్దండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ తీసేసుకొని ఇంకో ప్లేట్ని అయితే కేక్ మీద బోర్లించేసి మళ్ళీ తిప్పేసుకుంటే కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. షుగర్ వాడలేదు, మైదా వాడలేదు, గోధుమ పిండి, బెల్లము, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో చేసిన కేక్ అండి. చాలా బాగుండిద్ది. ఈ న్యూ ఇయర్కి పిల్లలకి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను. చూసారా లోపలంతా డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ కనిపిస్తూ చాలా బాగుంది కేక్ అయితే. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.